లండన్లోని ఓవెల్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 5వ టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. 4వ టెస్టులో గాయపడిన స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ ఓవెల్ టెస్టుకు దూరమయ్యాడు. అతడు బీసీసీఐ వైద్య బృంద పర్యవేక్షణలో ఉన్నాడు. ప్రస్తుతం త్వరగా కోలుకొని తిరిగి మైదానంలోకి అడుగు పెట్టాలని ఆశిస్తున్నామంటూ బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విషయం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి. రిషబ్ పంత్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఈ సిరీస్ లో 4 మ్యాచ్లు ఆడి 479 పరుగులు చేశాడు. ఇక అతడి స్థానాన్ని వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ నారాయణ్ జగదీశన్ తో సెలెక్టర్లు భర్తీ చేశారు. జట్టులో పంతుకు ప్రత్యామ్నాయంగా ధ్రువ్ జురేల్ ఉన్నప్పటికీ బ్యాకప్ వికెట్ కీపర్ గా జగదీశన్ ను తీసుకున్నారు. జగదీశన్ ఇప్పటికే లండన్ కు చేరుకున్నాడు. ఈ క్రమంలో ఎవరి జగదీశన్ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. తమిళనాడుకు చెందిన టాలెంటెడ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ జగదీశన్ దేశవాళీ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో జగదీశన్ అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు 52 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన నారాయణ్ 47.50 సగటుతో 3373 పరుగులు చేశాడు. అందులో 10 సెంచరీలు 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత రంజీ ట్రోఫీ సీజన్ లో జగదీశన్ నారాయణ్ తమిళనాడు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 8 మ్యాచ్ల్లో 56.16 సగటుతో 674 పరుగులు చేశాడు. ఇక లిస్ట్ ఏ క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 277 పరుగులు. మొత్తంగా ఎటు చూసుకున్న టీమిండియాలోకి అడుగు పెట్టగల సమర్థుడు జగదీశన్. అయితే చివరి టెస్టులో తనకి ప్లేయింగ్ 11 లో అవకాశం ఇస్తారా అంటే అనుమానమే. ఇప్పటికే ధ్రువ్ జురేల్ పంతు స్థానంలో కీపింగ్ చేశాడు. దీంతో 5వ టెస్టులో అతడే టీమిండియా కీపర్ గా తుది జట్టులోకి రానున్నాడు.